చతుర్విధ పురుషార్థాలు అని మనం మాట్లాడుకున్నాం. స్వీయ పరిపాలన ధర్మం, సనాతన ధర్మం స్వీయ పరిపాలన నేర్పిస్తుంది. ఎప్పుడైతే ఏ వ్యక్తి ఏ పనిని చేయాలో ఆ సమయంలో అదే పనిని చేయాలి అని మనకు నేర్పిస్తుంది. మరి మనమేం చేస్తున్నాము అని మనల్ని మనం ప్రశ్నించుకుంటే, ఈనాటి అత్యాధునిక విద్యా వ్యవస్థని ఒక్కసారి పరిశీలించి విశదీకరించి చూస్తే, ఆనాటి సనాతన ధర్మ విద్యా విధానంలోని సర్వే జన సుఖినో భవంతు అనేటటువంటి ఆర్యోక్తి మాత్రమే కనిపించేది. మరి ఈనాటి సనాతన విద్యా విధానంలోని కాంపిటీషన్ 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 అని పిల్లలు ఏకంగా సూసైడ్లు చేసుకునేంత వరకు తీసుకెళ్ళిపోతుంది. స్పార్ధాయ వర్ధతే విద్య, అన్డౌటెడ్లీ కాంపిటీషన్ స్పిరిట్ అన్నది ఇంపార్టెంట్, కానీ అది పరాకాష్ఠకి చెంది నెగటివ్ విధానంలో వెళ్ళిపోయేటటువంటి ధోరణి సమంజసం కాదు. ఆనాటి విద్యా విధానాన్ని చూసుకుంటే అది ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్,